స్త్రీలకు ఐశ్వర్యం పెంచేవి, భర్తను మృత్యు దోషాలను తొలగించేవి ఏమిటో సాక్షాత్ జగన్మాత చెప్పిన సత్యం. సాక్షాత్ అమ్మవారు ఋషిపంతులకు చెప్పిన విషయాలు. అసలు ఆడవాళ్ళకు ఐశ్వర్యం పెంచే పనులేంటి? ఏం చేస్తే అమ్మవారు వాళ్ళని అనుగ్రహిస్తుంది? భార్య భర్తల మధ్య గొడవలు రాకుండా అలాగే సుమంగిలిగా ఉండాలంటే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. స్త్రీలకు ఐశ్వర్యం కలగటం అంటే భర్తకు కూడా ఐశ్వర్యం కలిగినట్టే, ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఐశ్వర్యం ప్రాప్తించినట్టే. మహిళలు కొన్ని పనులు చేయడం ద్వారా లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువు తీరి ఉంటుంది. ఈ విషయం అష్టతల పురాణాల్లో ఈ కథ ద్వారా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి దేవేంద్రుని భార్య అయిన సతీదేవి, యమధర్మరాజు భార్య అయినటువంటి శ్యామలాదేవి, వశిష్ఠుని భార్య అయినటువంటి అరుంధతి, అగస్టుని భార్య అయినటువంటి లోపాముద్రదేవి, ఇంకొంతమంది పతివ్రతలు అందరూ కూడా కలిసి కైలాసానికి వెళ్తారు. అలా కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు కూర్చుని ఉంటే వాళ్ళకు ప్రదక్షిణాలు చేసి భక్తి విశ్వాసాలతో నమస్కారం చేసి సతీదేవి, అరుంధతి వీళ్ళిద్దరూ కూడా పార్వతి అమ్మవారిని ఈ ప్రశ్న అడిగారు. ఏమనంటే, అమ్మ, నీవు గౌరీదేవి, నీవు స్త్రీలకు ఆరోగ్యము, ఐశ్వర్యము, సౌభాగ్యాన్ని ఇచ్చేటటువంటి సర్వమంగళ స్వరూపినివి. అమ్మ, స్త్రీలు ఏ పనులు చేస్తే వాళ్ళకు ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యము కలుగుతుందో నీవు మాకు చెప్పవలసిందిగా మేము కోరుతున్నాము అని అడిగినప్పుడు పరమేశ్వరుని భార్య ఆ జగన్మాత పార్వతీదేవి ఈ పతివ్రతలందరికీ కూడా ఈ విషయాన్ని చెప్పిందన్నమాట. ఏమనంటే, ఓ పతివ్రతలారా, గృహిణులు ఇండ్లలో కొన్ని పనులు చేయడం ద్వారా వాళ్ళకి ఐశ్వర్యము, ఆరోగ్యము, సౌభాగ్యము కలుగుతుంది. ఏ పనులు చేయాలంటే, మొట్టమొదటిగా స్త్రీలు ప్రతినిత్యం పాదాలకు పసుపు రాసుకోవాలి. పసుపు అనేది మంగళ ద్రవ్య, ఇది మహాలక్ష్మివంతమైనది. ఈ పసుపు అనేది స్త్రీలకు మాత్రమే మన పూర్వీకులు అందించినటువంటి మహాభాగ్యం. పసుపును మగవారు రాసుకోవడానికి కుదరదు. పసుపుకి మగవారికి వైరన్నమాట. పెళ్లి సమయంలో మాత్రమే చక్కగా మగవారికి పసుపు పోస్తారు, అంతేగాని ఇక ఎప్పుడూ మగవారు పసుపును ధరించరు. కానీ స్త్రీలు మాత్రం ప్రతినిత్యం పసుపు రాసుకోవాలని అమ్మవారు ఈ పతివ్రతలందరికీ ఇలా చెప్పింది. పాదాలకు పసుపు ఎలా రాసుకోవాలంటే, చక్కగా కింద ఏదైనా ఒక సంచి కానీ లేదా ఒక వస్త్రం కానీ వేసుకోవాలి. ఆ పాదాలకు పసుపుని, అంటే పొడి పసుపు కాదు, అంటడి పసుపు ఒక గిన్నెలో పెట్టుకొని ఆ గిన్నెలో పసుపు వేసుకొని చక్కగా నీళ్లు పోసుకొని ఆ పాదాలకు చక్కగా గ్యాప్ లేకుండా, అంటే సందులు లేకుండా ఈ పసుపు అనేది రాసుకోవాలి. ఈ పసుపు పూసుకునేటప్పుడు అరికాలకు పసుపును ఎట్టి పరిస్థితుల్లోనూ పూయకూడదు. ఎందుకంటే రాసుకుని భూమిని తొక్కుతాం కదా, అందుకని పాదాల కింద వైపు మాత్రం పసుపుని అస్సలు పూసుకోకూడదు. ముఖ్యంగా పాదాలకు పసుపు ప్రతినిత్యం రాసుకోవాలని సాక్షాత్ అమ్మవారే చెప్పి ఉన్నారు. ప్రతి నిత్యము పసుపు మేము రాసుకోలేమంటే కనీసం మంగళవారం లేదా శుక్రవారం అయినా చక్కగా పాదాలకు ఆడవాళ్ళు పసుపు రాసుకోవడం చాలా చాలా శుభప్రదం. పూర్వకాలంలో పసుపుని పూసుకునేవాళ్ళు, ఎందుకంటే పసుపు అనేది యాంటీబయాటిక్. ఎవరి మొహానికైతే ఎప్పుడు పసుపు రాసుకుంటూ ఉంటారో వాళ్ళ మొహం మీద మొటిమలు అనేవి రావు. అదేవిధంగా మంగు, అంటే నల్లని మచ్చలు కూడా రావు. మొహం చాలా కాంతివంతంగా ఉంటుంది. మన పూర్వీకులు అంటే మన అమ్మమ్మలు, నాన్నమ్మలు ఎప్పుడు కూడా ముఖానికి పసుపు రాసుకునేవాళ్ళు. అందుకే వాళ్ళకు చర్మ వ్యాధులు అనేవి రాలేదు. ఎందుకంటే పూర్వం గడపలకు కూడా పసుపు రాసేవాళ్ళు, ఎందుకంటే వైరస్ ఇంటి లోపలికి రాకుండా ఉండాలని. కాబట్టి పసుపు మహాశక్తివంతమైనది. ఆడవాళ్ళు తప్పకుండా పసుపు అనేది రాసుకోవాలి. ఇక రెండవది, చేతులకు తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలి. ఇది మన ఇళ్ళ దగ్గర ఉంటుంది. గోరింటాకు చెట్టు ఎక్కడైనా దగ్గరలో ఉంటే ఆ గోరింటాకుల్ని కూడా కోసుకొని వచ్చి చక్కగా వాటిని నూరి చేతులకు ఆ గోరింటాకును పెట్టుకోవాలి. అమ్మవారికి గోరింటాకు అంటే చాలా ప్రీతికరం. లలిత పరమేశ్వరి ఎప్పుడూ కూడా పాదాలకు గోరింటాకు ధరించినట్లు ఉంటుంది. కాబట్టి గోరింటాకు పెట్టుకోవడం కూడా చాలా శుభప్రదం. ఇక మూడోది, కాటుక అంటే కూడా గౌరీదేవికి చాలా ప్రీతికరం. సుమంగళి స్త్రీలు ఎప్పుడూ కూడా కండ్లకు కాటుక ధరించడం చాలా శుభప్రదం. కాటుక ధరించి పూజ చేసినట్లయితే పూజ ఫలితం రెట్టింపు కలుగుతుందని సాక్షాత్ అమ్మవారే చెప్పారు. ఎవరైతే స్త్రీలు కాటుక ధరించి ఉంటారో అటువంటి స్త్రీలకు నరదృష్టి, నరఘోష పొరపాటును కూడా తగలదు. భర్తకు ఆయుష్ కూడా పెరుగుతుంది అని సాక్షాత్ అమ్మవారే పతివ్రతలకు చెప్పి ఉన్నారు. కాబట్టి స్త్రీలు కండ్లకు తప్పకుండా కాటుక పెట్టుకోవాలి. ఇక నాలుగవది, కుంకుమ. పెళ్ళైనటువంటి ప్రతి మహిళ కూడా ప్రతినిత్యం పాకెట్లో గంగా సింధూరం ధరించాలి, లేదా కుంకుమ అయినా సరే చక్కగా పెట్టుకోవాలి. పాపిట్లో స్త్రీలో ప్రతినిత్యం కూడా కుంకుమ ధరించాలి. ఎక్కడ నుదుటిలో పెట్టుకున్నటువంటి కుంకుమ అది పుట్టింటి వారు ఇచ్చినటువంటి కుంకుమ ఉండాలి. పాపిట్లో పెట్టుకున్నటువంటి కుంకుమ అది భర్త పెట్టినటువంటి కుంకుమ. పెళ్లి కాని స్త్రీలు పాపిట్ల కుంకుమ ధరించరాదు.
పెళ్ళైన స్త్రీలు తప్పకుండా పాకెట్లో కుంకుమ ధరించినట్లయితే వాళ్ళు పతివ్రతలని చెప్పారు మన పెద్దలు. ఎందుకంటే స్త్రీలు ప్రతినిత్యం తలస్నానం చేయరు కదా, ఒకసారి చేస్తారు లేదా 2 సార్లు చేస్తారు. వాళ్ళు పాపెట్లో కుంకుమ పెట్టుకుంటే ప్రతినిత్యం తలస్నానం చేసినటువంటి ఫలితం వస్తుందని సాక్షాత్ అమ్మవారు ఈ పతివ్రతలకు చెప్పి ఉన్నారు. ఇక 5వది గాజులు. ఆడవాళ్ళు తప్పకుండా చేతులకు కనీసం 4 గాజులైనా ఉండాలి లేదా 2 గాజులైనా ఉండాలి. చాలామంది ఒక్కొక్క గాజు వేసుకుంటూ ఉంటారు. పొరపాటును కూడా అలా వేసుకోకూడదు. ఎప్పుడు కూడా సరి సంఖ్యలో గాజులు ఉండాలి. మట్టి గాజులు వేసుకోవడం ద్వారా భర్తకు ఆయుష్ పెరుగుతుందని సాక్షాత్ అమ్మవారే చెప్పి ఉన్నారు. కొంతమంది బంగారు గాజులు వేసుకుంటూ ఉంటారు. ఆ బంగారు గాజులు వేసుకున్నా సరే వాటి మధ్యలో తప్పకుండా 2 మట్టి గాజులు వేసుకోవాలి. కొంతమంది వెండి గాజులు వేసుకుంటారు. భర్త ఉన్నటువంటి స్త్రీలు పొరపాటును కూడా వెండి గాజులు వేయకూడదు. సుమంగళి స్త్రీలు అంటే ముత్తైదులు వెండి గాజులు ధరించడం అంత మంచిది కాదు. వితంతువు స్త్రీలు మాత్రమే వెండి గాజులు ధరించాలని మనకు పెద్దలు ప్రాచీన గ్రంథాలు ఏనాడో చెప్పి ఉన్నారు. భర్త ఉన్నవాళ్ళు వెండి గాజులు వేసుకోకూడదు. మట్టి గాజులు లేదా శక్తి ఉన్నవాళ్ళు బంగారు గాజులు తొడుక్కోవడం చాలా శుభప్రదం. ఇక 6వది నల్లపూసలు. మాంగళ్యాన్ని నల్లపూసలతో వేసుకున్నా పర్వాలేదు, లేదా గోల్డ్ చైన్లు వేసుకున్నా కూడా నల్లపూసలు తప్పకుండా అందులో ఉంచాలి. స్త్రీలకు వాయినంగా పసుపు కుంకుమలు ఇస్తే తప్పకుండా వాళ్ళు మొదట మాంగళ్యానికి పెట్టి పసుపు కుంకుమ కండ్లు కద్దుకొని లోపల వేసుకున్న తర్వాతే వాళ్ళు పెట్టుకోవాలి. ఎందుకంటే మాంగళ్యంలో సర్వమంగళాదేవి ఉంటుంది. ఎప్పుడూ కూడా స్త్రీలను అమ్మవారు రక్షిస్తూ ఉంటుంది. అయితే కొంతమంది ఆడవాళ్ళు ఈ మాంగళ్యాన్ని స్నానం చేసేటప్పుడు తీయటం, అదేవిధంగా వాకింగ్కి వెళ్ళేటప్పుడు తీయడం చేస్తూ ఉంటారు. పొరపాటును కూడా అలా చేయకూడదు. ఇక 7వది కాలిమెట్లు. కాలిమెట్లు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. స్త్రీలు తప్పకుండా ఈ కాలిమెట్లు అనేవి ధరించాలి. పసుపు కుంకుమ మాంగళ్యం, చేతికి గాజులు, తలలో పూలు, కాలికి మెట్లు, 5 వస్తువులను ఆడవాళ్ళను ముత్తైదువులని పిలుస్తారు. అలాగే కాళ్ళకు పసుపు, చేతులకు గోరింటాకు, కండ్లకు కాటుక ఇవన్నీ కూడా పెట్టుకుని ఉన్న స్త్రీలు అమ్మవారి స్వరూపం. అటువంటి స్త్రీలు ఎక్కడైనా కనిపిస్తే పాదాలకు నమస్కారం చేయాలని మన ప్రాచీన గ్రంథాల్లో అలాగే పురాణాల్లో చెప్పి ఉన్నారు. పాదాలకు నమస్కారం చేయకపోయినా దూరం నుండైనా వాళ్ళకు నమస్కారం చేయాలి. వాళ్ళు సాక్షాత్ లలిత పరమేశ్వరి అవతారం. అటువంటి స్త్రీలలో ఎప్పుడు కూడా అమ్మవారు కొలువై ఉంటారని మన శాస్త్రాల్లో చెప్పబడింది. కొంతమంది వీటి గురించి ఎగతాళిగా మాట్లాడుతారు. ఈ కాలంలో కూడా పసుపు కుంకుమ గోరింటాకు, ఈ కాటుక, గాజులు, మెట్టులు, నల్లపూసలు ఇవన్నీ పెట్టుకోవాలా అని. ఇప్పుడు అంతా కూడా ఫ్యాషన్ కదా. జీన్ ప్యాంట్స్ వేసుకొని జుట్టు విరబోసుకొని అలా బైకుల్లో వెళ్ళటం ఫ్యాషన్ కదా. అంటే అటువంటి వాళ్ళు మీరు అలాగే ఉండండి. ఎవరి కోసం మీ అలవాట్లను మార్చుకోవద్దు. ఎవరైతే ఈ సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ ఉంటారో, అలాగే ఒక లక్ష్మి అనుగ్రహం కావాలని కోరుకుంటారో, అమ్మవారు ఎప్పుడు కూడా మా కుటుంబాన్ని చల్లగా రక్షించాలని కోరుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ విధి విధానాలను పాటించండి. అలాగే సుమంగళ స్త్రీలు ప్రతిరోజు కూడా చక్కగా ఇల్లు శుభ్రం చేసుకొని ఉదయాన్నే చెత్త ఊడ్చుకొని ఇంటి ముందు నీళ్లు చల్లి ఆ తర్వాత ముగ్గు పెట్టాలి. ముగ్గు లేనటువంటి ఇల్లు శ్మశానంతో సమానమని జ్యోతిషుని పండితులు చెప్పి ఉన్నారు. అదేవిధంగా ఇంట్లో మంగళగౌరీదేవి పూజ చేసుకోవాలి. అంటే లక్ష్మీదేవి విగ్రహం ఉన్నా పర్వాలేదు, అమ్మవారి విగ్రహం ఉన్నా పర్వాలేదు. ఇలా చేస్తే మీ భర్తకు ఎటువంటి మృత్యు దోషాలు ఉండవు. ఒకవేళ మృత్యు దోషాలు ఉన్నా, అనారోగ్య సమస్యలు ఉన్నా అమ్మవారు తప్పకుండా మిమ్మల్ని దర్శించి దీర్ఘ సుమంగలిగా దీవిస్తుంది. అలాగే సాయంకాలం వేళల్లో చక్కగా విష్ణు సహస్రనామ స్తోత్రం, లలిత సహస్రనామ స్తోత్రం వంటివి పెట్టుకోండి. అప్పుడు ఇల్లంతా కూడా ఒక దేవాలయం లాంటి అనుభూతి కలుగుతుంది. ఇంట్లో ధూపం వేయటం, సాంబ్రాణి వేయటం, అదేవిధంగా గృహంలో మంచి మాటలు మాట్లాడటం, భార్యాభర్తలు గొడవ పడకుండా ఉండటం, స్త్రీలు ముత్తైదువులుగా ఉండటం, ఇవన్నీ కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పనులు. ఇలా చేస్తే తప్పకుండా మన ఇంట్లో అమ్మవారి కొలువు తీరు ఉంటుంది. కాబట్టి ఇలాంటి పనులు చేయడం ద్వారా స్త్రీలకు ఆరోగ్యం, ఐశ్వర్యం, లక్ష్మి అనుగ్రహంతో పాటు గౌరీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని మన పురాణాల్లో చెప్పబడింది. ఇలాంటి నియమాలను స్త్రీలు పాటించడం ద్వారా మన కుటుంబం అనేది అమ్మవారి ఆశీస్సులతో 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.